మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్. తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక బృందాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంలో మహిళా శక్తి కార్యక్రమంపై సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సుజన, సెర్ప్ సీఈఓ దివ్య సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా తొలి విడతలో 231 ఎకరాల సోలార్ పవర్ ప్లాంట్లు, 150 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళా అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీఎస్ మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వచ్చే 6 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ఎండోన్మెంట్ భూముల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వారికి కౌలుకి ఇవ్వాలని సీఎస్ సూచించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో మహిళా సంఘాల సభ్యులను శక్తివంతం చేయడం, వారిని లక్షాధికారులుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె వెల్లడించారు. ఇక ఈ మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి మహిళలు నిర్వహించాల్సిన 150 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణ బాధ్యతను టీజీఎస్ఆర్టీసీకి అప్పగించాలని సీఎస్ పేర్కొన్నారు. మరోవైపు జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మాదాపూర్ ఇందిరా మహిళా శక్తి బజార్లో జనవరి 25వ తేదీలోపు సరస్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ చెప్పారు.